ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం టెట్ అయితే రెస్పాన్స్ షీట్స్ కీస్ అయితే విడుదల చేశారు. వాటిపై పూర్తి వివరణ అయితే ఈ యొక్క వీడియోలో చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే టెట్ డిఎస్సికి సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కీస్ అనేవి ఫిబ్రవరి 2024 టెట్కి సంబంధించి విడుదల చేయడం జరిగింది. ముందుగా మీరేం చేయాలంటే ఎవరైతే టెట్ పేపర్ 1 ఎస్జిటి రాస్తారో వారందరూ కూడా క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏ తేదీన ఎగ్జామ్ రాశారు, ఏ సెషన్లో రాశారు, ఏ పేపర్ కీ అనేది ఇక్కడ క్వశ్చన్ పేపర్ వేరుగా కీ వేరుగా ఇవ్వడం జరిగింది. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఏ డేట్న రాస్తారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ మార్నింగ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్. ఎగ్జాంపుల్గా మీరు 1వ తారీఖు మధ్యాహ్నం రాస్తారనుకోండి, ఇక్కడ 1వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ ఎస్జిటి తెలుగు. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేస్తారు. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేశాక అదేవిధంగా దాంతోపాటు కీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా కీ డౌన్లోడ్ చేసుకున్నాక మనకి ఇక్కడ డేటు, సెషను అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ కీ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి రెండు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టండి. తర్వాత మీరేం చేయాలంటే ఇప్పుడు మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ అయ్యి, ఓకేనా, రెస్పాన్స్ షీట్స్ అని చూసారా, దాని మీద లాగిన్ అయ్యి, ఓకేనా. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇలా క్లిక్ చేశాక మీకు లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు క్యాండిడేట్ సర్వీస్లో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మీ యొక్క మొబైల్లో మీ యొక్క రాసిన పరీక్ష పేపర్ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ కింద చూపిస్తుంది. అది టిక్ మార్క్ అనేది మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది, అది రైట్ ఆన్సర్. అదే ఆప్షన్ ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్లో మీరు పెట్టుకుంటే కనుక అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఈ విధంగా మీరు ప్రతి క్వశ్చన్ 150 ప్రశ్నలు కూడా చెక్ చేసుకుని వాటిపైన ఏమైనా సరైన సమాధానం మీరు పెట్టి, ఓకేనా, అక్కడ కీలో తప్పుగా ఇస్తే కనుక మీకు అది అబ్జెక్షన్ రైజ్ చేయాలి. ఓకేనా? అలా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలంటే మనకి ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అబ్జెక్షన్ అనేది మీరు ఏదైతే ప్రూఫ్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ కానీ మనకి ఏదైనా ప్రామాణికంగా తీసుకుని, అంటే మీరు ఆన్సర్ ఇది అని చూపించాలంటే అక్కడ ప్రామాణికంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్ తీసుకుని, అంటే ఇక్కడ ఒకవేళ కీలో తప్పించి మనకి అది ఆన్సర్ రైట్ అయితే కనుక జెన్యున్గా మీరు అలా అబ్జెక్షన్ అనేది చేయవచ్చు. ఈ విధంగా రెస్పాన్స్ షీట్స్ అనేవి కీ అనేది చెక్ చేసుకుని అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి. మనకి డేట్ అనేది ఒకరోజు మాత్రమే సమయం అయితే ఇచ్చారు. డిఎస్సికి అయితే మనకి సమయం అయితే దొరికింది. ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ అండ్ కట్గా తెలియజేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. అదేవిధంగా మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.